ఈ యొక్క పరంపరాగతంగా మీ పీఠం ఇప్పుడు 4వ తరానికి వచ్చింది అని తెలిసింది. అసలుకి మొట్టమొదట ఈ ఆశ్రమం ఎలా ఏర్పడింది, మీ ముత్తాతల వారు ఎలా ఇది ఏర్పరిచారు, ఆ తర్వాత వచ్చిన గురు పరంపర విశేషమేమి? వాసుదేవ వాసుదేవ వాసుదేవమస్మ గురుభ్యో నమః. ఆరాధ్య నమో యతీంద్రశ్రీ పదాబ్జే సత్వసిద్ధయే యద్రజోలేసు విక్షిప్తం సమస్తం చ రజస్తమః. సీతారామయతీంద్రశ్రీ భావవాङ्మయబోధకం సహస్రముఖ సందీప్తం శ్రీలక్ష్మణయతిం భజే. సీతారామానుజం మౌనిం దైవీ గుణమహాఖరిం దయామృతధ్వనిం వందే శ్రీమహాపూర్ణదేశికం. ఎక్కిరాలకులాంబోధ విధుమానందరూపిణం అనంతారి తనూజాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవిష్ణుచరణోద్భాసి హృత్కుశేషయ సుందరం వందే త్వామవధూతేంద్రం విశ్వగౌరాంగరూపిణం. సీతారామయతీంద్రశ్రీ దివ్యలక్ష్మణరూపిణం సర్వసౌభాగ్యదాతారం సీతారామగురుం భజే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే అంఘ్రీగం స్మరామి. వాసుదేవ ఓమస్మ గురుభ్యో నమః. సభాయే నమః. మనం ముత్తివి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి దాదాపుగా 5000 సంవత్సరాల చరిత్ర. 5000 సంవత్సరాల క్రితం వేదవ్యాస మహర్షి ఇక్కడ తపస్సు చేశారు. ఆ ఫలితంగా మా ఇలవేలుపు శ్రీ లక్ష్మీపతి స్వామి వెలిశాడు. కాలగర్భంలో భూగర్భంలోకి వెళ్ళిపోయాడు. మనకు తెలిసి 400 సంవత్సరాల క్రితం మా వంశే మూల పురుషులైన పెరుమాళయ్య గారికి దొరికాడు ఆ స్వామి. ఆ స్వామిని గ్రామ మధ్యంలో ప్రతిష్ఠ చేసి లక్ష్మీపతి స్వామి ఆ దేవస్థానం, అక్కడి నుంచి గ్రామం నిర్మాణం క్రమంగా అది ఒక ఘట్టం. ఈ వంశంలో, ఈ ముత్తీవి వంశంలో 1906వ సంవత్సరంలో శ్రీ 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 సీతారామచంద్ర గురుదేవులు జన్మించారు. వారు సుమారుగా 1930 ఆ ప్రాంతంలో ఇక్కడ ఒక ఆశ్రమము, ఇట్లా దేవాలయము ఉండాలి అని సంకల్పం చేసి మోక్షజన మహాపీఠాన్ని వ్యవస్థాపించి శ్రీ వైకుంఠనాథ ఆలయ నిర్మాణానికి పునాదులు వేశారు. అక్కడితో మొదలైంది మొత్తం అంతా కూడా. శ్రీ 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 సీతారామచంద్ర గురుదేవులు ప్రారంభించారు. వారు నిత్యము నామ సంకీర్తన, సత్ప్రవర్తన, సమారాధన, గోసేవ, విద్యాసేవ ఇట్లా కొన్ని ప్రణాళికలను ఇచ్చారు. ఆ ప్రణాళికల్ని వారి కుమారులు, పూర్వాశ్రమంలో కుమారులైన లక్ష్మణయతీంద్రుల వారు అందుకుని సీతారామచంద్రుల వారు అనంతరం లక్ష్మణయతీంద్రుల వారు మోక్షజన మహాపీఠాధిపతులయ్యి సంకీర్తన కార్యక్రమాలు, ధనుర్మాస కార్యక్రమాలు, రాష్ట్రం నలుమూలల నెల రోజులు ధనుర్మాస కార్యక్రమాలు చేయటం, అలా చేస్తూ సుమారుగా 90, 91, 92 3 సంవత్సరాల్లోనూ మహాక్రతువులు నిర్వహించారు. ఇక్కడ లక్ష్మీనారాయణ మహాక్రతువు అని, సుదర్శన హనుమన్ మహాక్రతువు అని. ఆ క్రతువుల చివరి రోజున వారి సంకల్పం ఏమంటే 1,00,000 మందికి ఏకకాలంలో ఒకే పంక్తిలో భోజనం పెట్టాలి. 1,00,000 మందికి. అసలు అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఆ అంకెలు వినేసరికే ఆశ్చర్యపోయారు. పెదముత్తేవిలో అంతమంది రావటం ఎలాగా సాధ్యపడుతుంది గురువుగారు అన్నారు. ఆయన చెప్పింది ఒకటే, అంతా స్వామి హనుమను చూసుకుంటాడు. ఈయన ప్రతిరోజు ఉదయం వాహనం వేసుకొని చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ వెళ్ళి ఇట్లా సమారాధన జరుగుతుంది, మీరందరూ వచ్చి ప్రసాదం తీసుకుని మీరు తరించి మమ్మల్ని తరింపు చేయండి అని చెప్పి పిలిచి వచ్చారు. ఆ రోజు వచ్చింది 1992 మార్చి 29. ఉదయం 10:30 సమయానికి లెక్కిస్తే 70,000 మంది ఉన్నారు. ఇక అందరికీ కంగారు పుట్టింది. 30,000 మంది చేరాలంటే ఎలాగ స్వామి? మళ్ళీ ఆయన సమాధానం ఒకటే, హనుమాను చూసుకుంటాడు. 11:30కి లెక్క పెడితే మనం కొన్ని మాటలు వాడుతుంటాం కదా, ఇసుకేస్తే రాలేదు, నేల ఈనింది, అలా భక్తులు వచ్చేసారు. 1,47,000 మంది ఉన్నారు. చక్కగా ఆయన 12 అంటే సరిగ్గా 12ంటికి వాసుదేవ చెప్తే ఈ 1,47,000 మంది వాసుదేవ చెప్పి భోజనం చేసి ఎక్కడి వాళ్ళు అక్కడికి లక్ష్మణయతీంద్రుల వారి కార్యక్రమాలు.
వారు 92 డిసెంబర్లో అయోధ్య కరసేవకి వెళ్ళొచ్చారు. వెళ్ళి వచ్చి ఒక వారం రోజుల్లో పరమపదించారు. అప్పటి నుంచి కూడా నాన్నగారు ముఖ్య మహాపీఠాధిపతులయ్యి వారు సీతారామ లక్ష్మణచంద్ర గురుదేవులు చెప్పిన ప్రణాళికని ఇంకా ఇంకా విస్తరింపజేశారు. అందులో భాగంగానే గోసేవ, దాదాపుగా 700-800 ఆవులు, ముఖ్యంగా కబేళాలకు తరలిపోతున్న వాటిల్ని ఎక్కడ పట్టుకున్నా దాదాపుగా ఇక్కడికి తీసుకువచ్చి నాన్నగారికి సంరక్షించడం. ఇప్పుడు 800 గోవులు సుమారుగా ఉంటాయి. గోసేవ. మరి ఈ గోవులకి ఆహారం కావాలి, గడ్డి కావాలి. దానికోసమని వ్యవసాయం కౌలుకు తీసుకుని ఆ గడ్డి కోసం కొంత వ్యవసాయం చేయటం. ఆ వ్యవసాయంలో కూడా భూసేవ అంటే రసాయనాలు వేయకుండా పండించే ఏర్పాటు. ఇదిగో ఈ గోవుల దగ్గర నుంచి వచ్చిన జీవామృతంతోనూ వాటితోనూ గోపంచితంతోనూ రసాయనాలు అవి వేయకుండా భూసేవ చేయటం, అది రెండవ విభాగం. విద్యాసేవ. మా సీతారామచంద్రుల వారే ఇక్కడ ఒక విద్యాలయాన్ని స్థాపన చేశారు. అది 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సంస్కృతం ప్రధానంగా బోధిస్తారు. మిగతా విషయాలు కూడా ఉంటాయి, లెక్కలు, సైన్స్, సోషల్. దానికి అనుబంధంగానే ఈ ప్రాథమిక విద్యాలయం కూడా, అంటే ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా నాన్నగారు 2 ఏళ్ల క్రితం మొదలుపెట్టి ఆ 2 విద్యాసేవ. తర్వాత వైద్య సేవ. మనకి మా గురు పరంపరలో ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు ప్రధానమైన వారు. వారి సంప్రదాయంలో తమ్ముడిని హోమియో చదివించారు. నాన్నగారు అమ్మగారు కూడా మందులు ఇస్తారు. ఆ ప్రకారంగా వైద్య సేవ, ఉచిత హోమియో వైద్య శిబిరం జరుగుతుంది ప్రతి నెల ఒకసారి. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మందులు తీసుకుని వెళ్తూ ఉంటారు. అది వైద్య సేవ. ఇక్కడ నిరంతరం నామం జరుగుతూ ఉంటుంది. హరే రామనామం 24 గంటలు 365 రోజులు జరుగుతుంది. బ్యాచ్లు మారుతూ ఉంటారు, అలా జరుగుతూ ఉంటుంది. అది ఒక ప్రధానమైన కార్యక్రమం. ఇవి స్థూలంగా మన విశేషాలు. ఇక ఆలయాల్లో నిత్యం బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, అధ్యయనోత్సవాలు, ఇలా రకరకాల నిత్య కార్యక్రమాలు. ప్రతి భీష్మ ఏకాదశికి అక్కడ ఆలయంలో ఏకాహం జరుగుతుంది. అంటే ఇవాళ ఉదయం 6 గంటలకి విష్ణు సహస్రనామం మొదలు పెడితే మర్నాడు రేపు ఉదయం సుమారుగా 8-9 గంటల వరకు కూడా విష్ణు సహస్రనామం పారాయణ నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఆయన తలుచుకుని ఆ భీష్ముని ప్రసాదించాడు కాబట్టి మనకి